అందరికీ నమస్తే. 80s నుంచి 90s వరకు, అంటే ఆయన మరణించేంత వరకు విజయవాడ బెజవాడ బెబ్బులిగా పేరున్నటువంటి వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ఈయన అందరికీ కావాల్సినటువంటి వాడిగా విజయవాడ ప్రాంతంలో పేరున్నటువంటి వ్యక్తి. ఆయన తెలియనటువంటి వారు ఉండరు. ఆయన నిత్యం పేదల కోసం పనిచేస్తూ నాటి కాలంలో ఎంతో పేరుగాంచినటువంటి వ్యక్తి. అయితే అవన్నీ కూడా మనకు తెలుసు. సో ఆయన కుమారుడు వంగవీటి రాధాకృష్ణ గతంలో వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చే సమయానికి ఆయన పార్టీ మారారు. సో ఆయన బ్యాడ్ లక్ అనుకోవచ్చు. ఆయన ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఉండాల్సిన పరిస్థితి, కనీసం రాజ్యసభ కన్నా పంపించాల్సింది, లేదా ఎమ్మెల్సీగానే ఉండాల్సిన పరిస్థితి వైఎస్ఆర్సీపీలో. ఆయనకు అవకాశం కూడా వచ్చింది, కానీ ఆయన ఉండలేక కూటమిలో జాయిన్ అయ్యాడు. సో ఆ తర్వాత ఆయనకి టికెట్ ఇవ్వలేదు. ఆయన కూటమి అంతగా ఇష్టంగా కూడా చూడలేదు. ఆయన్ని ప్రచారానికి, ఆయనకున్న సర్కిల్ని, మోహన్ రంగా గారికి ఉన్నటువంటి పేరుని, రాధాకృష్ణ గారికి ఉన్నటువంటి ఫేమ్ని వాడుకొని కూటమి ఎన్నికలు చేసింది. బాగానే ఉపయోగించుకున్నారు, ఆయన బాగానే వాడుకున్నారు. కానీ తర్వాత ఆయనకి ఏమి ఇవ్వలేదు. అదుగో ఆ పదవి ఇస్తారు, ఈ పదవి ఇస్తారని చెప్పేసి రకరకాల మాటలు మాట్లాడారు, పక్కన పెట్టేశారు. సో ఇప్పుడు ఈయనకి అత్యంత సన్నిహితులు ఉమ్మడి కృష్ణా జిల్లాకు సంబంధించి పేరు నాని గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, వల్లభనేని వంశీ గారు కావచ్చు, దాడిశెట్టి రాజా కావచ్చు, ఇట్లా కొంతమంది కాపు నేతలు, ఇంకా మిగతా రాష్ట్రంలో ఉన్నటువంటి కాపు నేతలు అందరూ కూడా ఈయనకి మంచి సర్కిల్ ఉంది, మంచిగా ఆయనతోటి టచ్లో ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో తెలుగుదేశం పార్టీలో ఆయనకి ప్రథమ ప్రాధాన్యత కాదు కదా, చివరి ప్రాధాన్యత కూడా లేదు. మరి ఆయన పార్టీ మారతాడా లేదా అనేది ఇప్పుడు వరకు కూడా 2 ఏళ్ళు అవుతున్నా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. ఆయనకి ఎటువంటి పదవి ఇవ్వలేదు. నెక్స్ట్ ఇప్పుడు ఏదో రాజ్యసభకు పంపిస్తారని చెప్పేసి 2-3 రోజుల నుంచి ఒక వార్తలు వచ్చినాయి, అది కూడా క్యాన్సిల్ అయిపోయిన పరిస్థితి. సో మరి ఇలాంటప్పుడు వంగవీటి రాధా గారు ఏం చేస్తారు అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చర్చగా మారింది. అయితే ఇటీవల ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీని హైలైట్ చేసి మాట్లాడారు. మరి అది కావాలని మాట్లాడారా, పార్టీలో చేరడానికి మాట్లాడారా, కూటమి ఆయన్ని పట్టించుకోవట్లేదు కనుక వైఎస్ఆర్సీపీని హైలైట్ చేస్తే వైఎస్ఆర్సీపీ దగ్గరికి తీస్తుందా, ఏదో పదవి ఇస్తారో, లేకపోతే నెక్స్ట్ ఎట్లా కూటమి మీద వ్యతిరేకత ఉంది కనుక నాకు అవకాశం ఉంటుంది ఈసారి అయినా అని ఆలోచించి అన్నారో తెలియదు. కానీ మొత్తం మీద మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని, ఆయన ప్రభుత్వాన్ని, ఆ సమయాన్ని హైలైట్ చేసి వదిలిపెట్టారు. సో అది ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్గా మారింది. సో దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ ఏం చెప్పుకుంటుందంటే, పేరు నాని, కొడాల నాని, వల్లభనేని వంశీ వీళ్ళందరూ కలిసి తెర వెనక కథ డ్రామా ఆడి ఆయన్ని వైఎస్ఆర్సీపీలోకి తీసుకొచ్చారు అని వైఎస్ఆర్సీపీ చెప్తుంది, కూటమి కూడా అదే చెప్తుంది. సో ఆయనకి క్లారిటీ ఇచ్చారా లేదా అనేది ఇక ఆ దేవుడికి తెలియాలి, మాట్లాడుతున్నట్టు ఆయన మనసుకు తెలియాలి. అంతేకాని పబ్లిక్గా ఆయన ఎక్కడ అంత ఇదిగా మాట్లాడలేదు. కానీ వైఎస్ఆర్సీపీని హైలైట్ చేస్తూ మాట్లాడటం మాత్రం వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో, మరీ ముఖ్యంగా కాపు నేతల్లో బలం పెరిగింది. సో ఇక ఆ విషయాన్ని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు జనసేన పార్టీ తరఫున ఉన్నారు, కాపులకు ఏదో చేస్తారన్న ఒక ఆలోచనతో కాపులు అందరూ కూడా ఉన్నారు. కానీ 2 ఏళ్ళు అవుతున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు కాపుల్ని దరిదాపు కూడా రానియలేదు. సో ఇప్పుడు పెద్ద పెద్ద సీనియర్ నాయకులతో జగన్మోహన్ రెడ్డి గారు కలుస్తున్నారు, కానీ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి కాపు నేతలను కలవలేకపోతున్నారు. కానీ ఎన్నికలకు ముందు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నాం, ఏం మాట్లాడారు, కాపులయ్యా కులం చూసేది ఓటేయండి, నన్ను గెలిపించండి, నన్ను మంత్రిని చేయండి, నన్ను గెలిపించండి, ముందు నన్ను చట్టసభల్లోకి వెళ్ళనివ్వండి నన్ను అని చెప్పి బెత్తలాడుకున్న పరిస్థితి మనం ఇటీవల కాలంలో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది చూసాం. మరి పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత కాపుల మాటే, కాపులు ఊసే మర్చిపోయారు. సో అందుకని ఇప్పుడు కాపులందరూ కూడా కూటమిలో ఎట్లా మన న్యాయం జరగట్లేదు, మరలా వైఎస్ఆర్సీపీకి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉన్నట్టు కాపుల్లో కొంచెం చర్చ నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో. మరి ఇవన్నీ ఈ పవన్ కళ్యాణ్ గారికి ఎందుకు కనిపిస్తుందో అర్థం కావట్లేదు. ఒక పక్క బలమైనటువంటి నేత, కృష్ణా జిల్లాని శాసించేటువంటి నాయకుడు, అంటే ఆయన ఓడిపోవచ్చు, లేకపోతే సీటు ఇవ్వకపోవచ్చు, కానీ అనుకున్నటువంటి ఫేమ్ అంతా ఇంత కాదు కదా, ఆయన ఎలా వదిలేస్తారు?
సో అలాంటి వ్యక్తిని పట్టించుకోకపోవటం, కనీసం జనసేన తరపున ఇవ్వాలి కదా, లేదా కూటమిలో ప్రధాన పార్టీ తెలుగుదేశం పార్టీ తరపు నుంచి ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు ఆయన బాగా హట్ అయినట్టున్నాడు. వైఎస్ఆర్సీపీని పీక్ స్టేజ్కి ఒక్కసారి లేపి వదిలిపెట్టాడు. అది కూటమి నేతల్లో కంగారు పుట్టించేస్తుంది ఏ పార్టీ మారుతారని. సో ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని కావచ్చు, వైసీపీ కార్యకర్తలు కావచ్చు, వైసీపీ పార్టీని కావచ్చు గట్టిగా పొగిడాడు. అది కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. సో దీంతో వైఎస్ఆర్సీపీ ఏం చేస్తుందంటే ఆయన వైఎస్ఆర్సీపీలోకి వచ్చేసరి అయిపోయింది ఇంకేముంది అన్నట్టుగా మాట్లాడేస్తుంది. కానీ ఆయన మనసులో వైఎస్ఆర్సీపీ రావాలని ఉందా, లేకపోతే ఆయన యాదృచ్ఛికంగా అనుకోకుండా యాక్సిడెంట్లుగా మాట్లాడేశారా అనేది మాత్రం ఇప్పుడు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. మొత్తం మీద మాత్రం వంగవీటి రాధా గారు వైఎస్ఆర్సీపీకి ఫేవర్గా ఉన్నారు. మరలా రీజాయినింగ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నట్టుగా ఆ సారాంశాన్ని బట్టి అర్థమవుతోంది. ఇక తర్వాత మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు, ఏంటి అఫీషియల్గా ఎప్పుడు ప్రకటిస్తారు ఏంటి అనేది కూడా వైఎస్ఆర్సీపీ చెప్పుకుంటాం, కానీ ఆయన అయితే ఇంకా ప్రకటించలేదు, మాట్లాడలేదు. కానీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళాలన్న ఆలోచన మాత్రం ఆయన మాటలను బట్టి అర్థమవుతుంది. థ్యాంక్ యూ.